మృత్యువు నుండి జీవమునకు కొనిపోబడిన వారుగా మిమ్ము మీరు దేవునికి అర్పించుకొనుడు. మొదటి పఠనము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము వచనములు 12 నుండి 18 వరకు. సహోదరులారా, శారీరక వాంఛలకు లొంగునట్లుగా మీ భౌతిక శరీరమందు పాపము ఇక ఎంత మాత్రమును పాలన చేయనీయకుడు. దౌష్ట్యమునకు సాధనములుగా మీ శరీరములందు ఏ అవయవములను పాపమునకు అర్పింపకుడు. అంతేకాక మృత్యువు నుండి జీవమునకు కొనిరోబడిన గారిగా మిమ్ము మీరు దేవునికి అర్పించుకొనుడు. మీ శరీరములందలి అవయవములను నీతికి సాధనములుగా ఆయనకు సమర్పించుకొనుడు. ఏలయన దేవుని అనుగ్రహమునకే గాని ధర్మశాస్త్రమునకు మీరు ఇక లోబడి ఉండనందున పాపము మిమ్ము ఇంకా పరిపాలింపదు. అయినచోనేమి ధర్మశాస్త్రమునకు కాక దేవుని అనుగ్రహమునకు లోనైన వారము అగుటచ్చే పాపము చేయుదమా? ఎన్నటికి కాదు. ఏలయన మీరు ఒక యజమానునికి సేవకులై విధేయతతో అతనికి లోబడినప్పుడు నిజముగానే ఆ యజమానునికి మీరు దాసులు. ఆ యజమానుడు అలానే పాపము కావచ్చును, అయినచో ఫలితము మృత్యువే. లేక విధేయత అయినచో ఫలితము దేవుని నీతిని పొందుటయే. మీకు ఇది తెలియదా? కానీ దేవునికి కృతజ్ఞతలు. ఏలయన ఒకప్పుడు మీరు పాపమునకు దాసులు, కానీ ఇప్పుడు మీకు అప్పగింపబడిన బోధనలోని సత్యములకు మీరు హృదయపూర్వకముగా విధేయులైతిరి. మీరు పాపముల నుండి విముక్తులై నీతికి దాసులైతిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.